వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 33వ సర్గము. సీతాదేవి హనుమంతునకు తన వృత్తాంతమును తెలియజెప్పుట. పగడము వలె ఎర్రని ముఖము గలవాడును సముచితమైన వేషము గలవాడును సీతాదేవి దుస్థితిని చూసి దీనుడై ఉన్నవాడును అగు ఆ హనుమంతుడు ఆ సింసుపా వృక్షము నుండి దిగి ఆమెను సమీపించి నమస్కరించెను. మహా తేజశాలియు వాయుసుతుడును ఆయన హనుమంతుడు అంజలి ఘటించి శిరసా నమస్కరించిన వాడై ఆ సీతాదేవితో మధుర వచనములను పలికెను. తామర రేకుల వంటి కన్నులు గల ఓ దేవి, నలిగిన పట్టు వస్త్రమును ధరించిన ఓ సాధ్వి, చెట్టు కొమ్మను ఆశ్రయించి ఉన్న నీవెవరు? పద్మపత్రముల నుండి సంతత ధారగా ఉదకము స్రవించినట్లు నీ నేత్రముల నుండి దుఃఖాశ్రువులు పెళ్ళుబుకుచుండుటకు కల కారణమేమిటి? ఓ మంగళప్రదురారా, నీవు దివ్యాభిమానివా, దివ్యభామినివా, అసురకాంతవా, నాగకన్యవా, గంధర్వయోషితవా, రాక్షస స్త్రీవా, యక్షతరుణివా, కిన్నెర నారివా, నీవెవరు? ఓ వరాననా, ఓ సుందరి, రుద్రగణములకు కానీ మరుద్గణములకు కానీ వసుగణములకు కానీ చెందిన దానవా? నాకొక దేవత వలె కనిపించుచున్నావు. ఇంతకును నీవెవరు? తారలలో శ్రేష్ఠురాలును సర్వోత్తమ గుణ సంపన్నయునై చంద్రునకు దూరమై దివి నుండి భూకి చేరిన రోహిణివా? చక్కని కనుతీరు గల ఓ కళ్యాణి, ఓ అసితేక్షణ, ఎవరమ్మా నీవు? రుసరుసల వలన గాని పొరపాటు వలన కానీ భర్త అయిన వశిష్ఠుని కోపమునకు గురి అయి ఇక్కడికి వచ్చిన అరుంధతివి కావు కదా? ఓ సుమధ్యమా, నీ పుత్రుడెవరు? తండ్రి ఎవరు? సోదరుడెవరు? నీ భర్త ఎవరు? పరలోకమునకు చేరిన ఎవరినైనను గూర్చి నీవు దుఃఖించుచున్నావా? నీ రోదన ధోరణిని బట్టియు నిట్టూర్పుల రీతిని అనుసరించియు నీవు భూతలమును తాకి ఉండుట వలనను ఇంకనూ నీ అందలి రాజచిహ్నముల కారణమునను నీవు దేవతా స్త్రీవి కావని నాకు తోచుచున్నది. నీ అవయవ చిహ్నములను బట్టియు నీ సాముద్రిక లక్షణములను అనుసరించియు నీవొక రాజకన్యవనియు చక్రవర్తికి పట్టపురాణివనియు నేను తలంతును. రావణుని చేదండకారణ్యము నుండి బలవంతముగా అపహరింపబడి తీసుకొని రాబడిన సీతాదేవివి నీవే అయినచో నీకు శుభమగుగాక. ఆ విషయములను దయతో నాకు తెలుపుము. నీ లోకోత్తర రూపమును దైన్యస్థితిని తాపస వేషమును వట్టి చూచినచో నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసము. సీతాదేవి హనుమంతుని మాటలను విని అతడు ఉనర్చిన రామ సంకీర్తనమునకు హర్షితమయ్యాను. పిమ్మట ఆమె చెట్టు క్రిందకి చేరిన హనుమంతునితో ఇట్లనెను. భూమండలమున గల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు. అతడు ప్రజ్ఞాశాలి, శత్రు సైన్యములను పరితపింపచేయువాడు. అట్టి దశరథుని కోడల్ని నేను. మహానుభావుడు విదేహ ప్రభువు అయిన జనకరాజు యొక్క పుత్రికను. నన్ను సీత అని అందురు. నేను ధీమంతుడైన శ్రీరామునకు భార్యను. నేను అయోధ్యలో శ్రీరాముని అంతఃపురమున ఏ లోటు లేనిదాననై సమస్త మానవ భోగములను అనుభవించుచు 12 సంవత్సరములు గడిపి తిని. పిమ్మట 13వ సంవత్సరమున ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకమునకు జరిపించుటకై మహారాజు పురోహితులతో కూడి సర్వసన్నద్ధుడాయను. శ్రీరాముని పట్టాభిషేక నిమిత్తము సకల సన్నాహములు జరుగుచుండగా కైకేయి అను రాణి దశరథ మహారాజుతో ఇట్లు పలికెను. శ్రీరాముని యువరాజుగా చేసినచో ఈ క్షణము నుండి నా జీవితాంతం వరకును అన్న పానాదులను ముట్టనే ముట్టను. ఓ మహారాజా, నా మీది ప్రేమతో లోగడ నాకు వాగ్దానం చేసి ఉంటిరి. ఆ మాటను నిలబెట్టుకొనుటకై రాముణ్ణి వనములకు పంపుము. సత్యవాక్ పరిపాలకుడైన ఆ మహారాజు కైకేయి దేవికి ఇచ్చిన వరములనే స్మరించుచు
కర్ణ కఠోరమైన అప్రియమైన ఆమె పలుకులను విని మూర్ఛిల్లెను. అనంతరము వృద్ధుడైన ఆ రాజు సత్యమునకును ధర్మమునకును కట్టుబడిన వాడై ఏడ్చుచు తండ్రి మాటను జవదాటని వాడగు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముణ్ణి భరతునికై రాజ్యమును యాచించెను. సకల సద్గుణ రాశి అయిన ఆ శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పట్టాభిషేకం కంటెను గొప్పదిగా భావించి మనస్ఫూర్తిగా సంతోషముతో దానికి అంగీకరించి అందులకు తన ఆమోదమును తెలిపెను. శ్రీరాముడు సత్యపరాక్రముడు. ఎట్టి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆడిన మాట తప్పడు. ఆయన ఇతరులకు దానము చేయునే గాని ఇతరుల నుండి ఏమీ ప్రతిగ్రహింపడు. ఎవరి తోడను ఏమాత్రమైనను అప్రియముగా మాట్లాడడు. మిక్కిలి వాసిగాంచిన శ్రీరాముడు అమూల్యములైన పట్టు వస్త్రములను ఆభరణములను విసర్జించి వల్కలములను ధరించి మనస్ఫూర్తిగా రాజ్యమును త్యజించి తన తల్లి అయిన కౌసల్యాదేవి కడ ఉండుమని నన్ను ఆదేశించెను. శ్రీరాముని సాహచర్యము లేని స్వర్గవాసము కూడా నాకు రుచింపదు. అందువలన వెంటనే వనవాసమునకు సన్నద్ధనై ఆయన కంటెను ముందుగానే బయలుదేరి తిని. నిర్మలమైన మనస్సు గలవాడును మిత్రులచే ప్రశంసింపబడవాడును మిత్రులను ఆనందింపజేయువాడును సుమిత్రాదేవి కుమారుడును అగు లక్ష్మణుడు నాకంటే ముందుగానే నారచీరలు ధరించి అన్నగారి సేవలకై ఆయనను అనుసరించుటకు సన్నద్ధుడయ్యను. మేము రాజుగారి ఆదేశమును తలదాల్చి దృఢమైన దీక్షతో కని విని ఎరుగని దట్టమైన వనమున అడుగిడితిమి. మేము దండకారణ్యమున నివసించినప్పుడు అమిత పరాక్రమశాలియగు శ్రీరాముని యొక్క భార్యనైన నన్ను దుష్ట రాక్షసుడైన రావణుడు అపహరించి ఇచటికి తీసుకొని వచ్చెను. రావణుడు నాకు 2 మాసముల గడువు పెట్టాడు. అట్టి గడువు ముగియగనే నేను ప్రాణత్యాగమును చేసేదను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 33వ సర్గము సంపూర్ణం. 34వ సర్గము. హనుమంతుని ఎడల సీత సందేహము. అతడు శ్రీరాముని గుణములను కీర్తించుట. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు దుఃఖ పరంపరతో కృంగిపోవుచున్న ఆ సీతాదేవి వచనములను విని ఆమెను ఓదార్చుచూ ఇట్లు పలికెను. ఓ జానకీదేవి, నేను శ్రీరాముని దూతను. ఆ స్వామి సందేశముతో నీ కడకు వచ్చి తిని. శ్రీరాముడు క్షేమముగా ఉన్నాడు. నీ కుశలమును అడిగాడు. ఓ దేవి, దశరథుని కుమారుడైన శ్రీరాముడు వేదములను బాగుగా ఎరిగినవాడు. అంతేకాదు వేదవేత్తలలో శ్రేష్ఠుడు. బ్రహ్మాస్త్రము మొదలగు వివిధ అస్త్రముల యందును పారంగతుడు. అతడు నీ క్షేమ సమాచారములను తెలుసుకొనగోరుచున్నాడు. నీ భర్త అయిన శ్రీరామునకు ఇష్టుడు అనుచరుడు అయిన లక్ష్మణుడు మహా తేజశాలి. అతడు శోక సంతప్తుడై వినయముతో శిరస్సు వంచి నీకు ప్రణతులు అర్పించినాడు. నరశ్రేష్ఠులైన ఆ ఇరువురు సోదరుల కుశల వార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందముతో పొంగిపోయెను. పిమ్మట హనుమంతునితో ఇట్లు పలికెను. మానవుడు బ్రతికి ఉన్నచో 100 సంవత్సరములకైనను ఆనందమును పొందగలడు అను లోకోక్తి శుభప్రదమైనది, యథార్థమైనది అని నాకు తోచుచున్నది. శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకం ఏర్పడెను. వారిద్దరును పరమ విశ్వాసముతో పరస్పరము సంభాషింపసాగిరి. సీతాదేవి పలికిన ఆ మాటలను విని కపివరుడైన హనుమంతుడు దీనవదన అయిన ఆమెకు చేరువగా రాసాగెను. హనుమంతుడు తన సమీపమునకు వచ్చుకొలదియు అతడు రావణుడేమోయని ఆమె శంకింపసాగెను. అయ్యయ్యో, ఈతనిని పూర్తిగా నమ్మి నా కథనంతయు వివరించి ఎంతయో పొరపాటు చేసి తిని. ఈ వానర రూపమున వచ్చినవాడు నిజముగా ఆ రావణుడే. దివ్య శరీర శోభితయు శోకార్తయు అయిన సీతాదేవి అశోక వృక్షము యొక్క కొమ్మను వీడి నేలపై కూర్చుండెను. మహానుభావుడైన హనుమంతుడు దుఃఖార్తయై భయ విహ్వలయ్యై ఉన్న ఆమెను చూచి ఏమీయూ తోచక వెంటనే ఆ జానకికి ప్రణమిల్లెను. అయితే భయాకులైన సీతాదేవి మాత్రము మరలా ఆయన వైపు తిరిగి చూడలేదు. చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి తనకు నమస్కరించుచున్న కపివరుని చూచి దీర్ఘముగా నిట్టూర్చినదై సున్నితముగా ఇట్లనెను. నీవు వానర రూపంలో వచ్చిన మాయావివైన రావణుడవే అయినచో మరలా నీవు నాకు సంతాపకారకుడవే అగదువు. ఇది నీకు మంచిది కాదు. లోగడ నిజ రూపమును త్యజించి సన్యాసి వేషముతో దండకారణ్యమున నాకు కనబడిన రావణుడవే నీవు. కామరూపుడవైన ఓ నిశాచరా, నేను ఉపవాసములచే కృషించి శోక సంతప్తనై ఉన్నదానను. దీనురాలనై ఉన్న నన్ను పదే పదే సంతాపమునకు గురిచేయుట నీకు భావ్యం కాదు. లేక నేను శంకించిన రీతిగా నీవు నిజముగా రావణుడవు కాకపోవచ్చును. ఏలనన నీ దర్శనము నాకు ప్రీతిని గూర్చినది. ఓ కపివరా, నీవు నిజముగానే రాముని దూతవై ఇచటికి వచ్చినచో నీకు శుభమగుగాక. నాకు ప్రియమైన రామకథను వినిపింపుము.
ఓ వానర, నాకు ప్రియమైన రాముని గుణములను గూర్చి తెలుపుము. ప్రవాహ వేగము నదీ తటములను హరించి వేయినట్లు దాని వలన నా మనస్తాపమును హరించి వేయుదువు. అహో, ఈ స్వప్నము ఎంత సుఖావహమైనది! నేను అపహరింపబడి చాలా కాలమైనది. ఇంతకాలమునకు శ్రీరాముడు దూతగా పంపిన వానరుణ్ణి నేను ప్రత్యక్షంగా చూచుచున్నాను. కలలోనైనను లక్ష్మణునితో కూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనబడి ఉన్నచో నా పరితాపమంతైనను తొలగిపోయి ఉండేది. కానీ స్వప్నమునందైనను ఆ స్వామి దర్శనం కలుగలేదు. నా ఏడు స్వప్నమునకు కూడా అసూయయే. స్వప్నమున వానరుడు కనబడినచో శుభములు కలుగుటకు అవకాశం ఉండదు, కానీ నాకు శుభమే కలిగినది కనుక దీనిని నేను స్వప్నముగా భావింపను. ఇది నాకు కలిగిన చిత్తప్రమయ, వాత ప్రకోపమా, ఉన్మాదం వలన కలిగిన వికారమా, లేక ఎండమావులేనా? నేను పూర్తిగా స్పృహ కలిగియే ఉన్నాను. ఈ వానరుణ్ణి కూడా గుర్తింపగలుగుచున్నాను కనుక ఇది ఉన్మాదం ఏమాత్రమునూ కాదు, ఉన్మాద లక్షణమైన మోహము కాదు అని ఈ విధముగా సీతాదేవి పరిపరి విధముల బలాబలములను గూర్చి తర్కించుకొని రాక్షసులు కామరూపులగుట వలన ఇతడు రావణుడే అని అనుకొనెను. సౌందర్యవతి అయిన ఆ సీతాదేవి ఈ విధముగా నిర్ణయించుకొనెను. పిమ్మట ఆమె హనుమంతునితో ఏమీయూ మాట్లాడక మిన్నకుండెను. వాయుసుతుడైన హనుమంతుడు ఆమె మనోభావములను ఎరింగి చెవులకింపగు మధుర వచనములతో ఆమెకు మిక్కిలి సంతోషమును కలిగించెను. శ్రీరామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు, లోకమునకు ఆహ్లాదమును గూర్చుటలో చంద్రుడు, సకల లోకాధిపత్యమున కుబేరుడు, పరాక్రమ వైభవమున అతడు సర్వలోక విఖ్యాతుడైన మహావిష్ణువు, సత్యముగా మధురముగా మాట్లాడుటలో సాక్షాత్తుగా బృహస్పతియే. అతడు రమణీయ రూప సౌభాగ్యములు కలవాడు, మహా తేజశాలి, మధురాకృతిలో మన్మథుడు, దండింపదగిన వారేడ అనువైన సమయమున కోపమును చూపువాడు, దండించువాడు, సర్వలోక శ్రేష్ఠుడు, మహారథుడు, మహాత్ముడైన శ్రీరాముని బాహుఛాయను ఆశ్రయించి లోకం మనగడ సాగించును. అట్టి శ్రీరాముని మాయామృగ రూపమును ఆకర్షింపచేసి రావణుడు ఆయనను ఆశ్రమమునకు దూరము గావించెను. పంచవటి యందు ఒంటరిగానున్న నిన్ను అతడు అపహరించెను. దాని ఫలమును అతడు పొందగలడు. త్వరలో మహావీరుడైన శ్రీరాముడు యుద్ధమున అగ్నిజ్వాలల వలె మంటలను గ్రక్కునట్టి బాణములను రోషావేశముతో ప్రయోగించి ఆ రావణుణ్ణి వధించి వేయును. ఆ స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చి తిని. నీ ఎడబాటు కారణమున శ్రీరాముడు దుఃఖార్తుడై ఉన్నాడు. అతడు నీ కుశలమును అడిగెను. సుమిత్ర, నందవర్ధనుడు, మహా తేజశాలి, మహాబాహువు అయిన లక్ష్మణుడు అభివాదనమునర్చి నీ క్షేమ సమాచారములను అడిగెను. ఓ దేవి, సుగ్రీవుడను వానరుడు శ్రీరాముని మిత్రుడు. వానరులకు ప్రభువైన అతడును నీ క్షేమముల నరసెను. ఆ రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి, సుగ్రీవుడు అందరును అనుక్షణము నిన్ను స్మరించుచున్నారు. ఓ వైదేహి, నీవు ఈ రక్కసి మూకల మధ్య ఈ దుస్థితికి లోనైనను జీవించి ఉండుట నిజముగా గొప్ప అదృష్టమే. మహాబలశాలురైన రామలక్ష్మణులను అసంఖ్యాకమైన వానర సైన్యముతో కూడిన మహా తేజశాలి యగు సుగ్రీవుని త్వరలోనే నీవు చూడగలవు. నేను ఆ సుగ్రీవునకు మంత్రిని, వానరుడను. నా పేరు హనుమంతుడు. నేను ఆ మహాసముద్రమును దాటి ఈ లంకా నగరమున ప్రవేశించి తిని. నా పరాక్రమమును చూపుచూ దుర్మార్గుడైన రావణుని శిరస్సుపై పాదం మోపి అతని కీర్తి ప్రతిష్టలను మంటగలిపి తిరుగులేని వాని యొక్క పరాక్రమమును వమ్మునర్చి నీ దర్శనమునకై ఇచ్చటికి ఏతెంచి తిని. నీవు అనుకొనుచున్నట్లు నేను కామరూపుడైన రావణుడను కాను. ఈ నీ సందేహమును వీడుము, నా మాటలను విశ్వసింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 34వ సర్గము సంపూర్ణం. 35వ సర్గము. సీత కోరికపై హనుమంతుడు శ్రీరాముని శరీర చిహ్నములను గుణములను వివరించుట. నరవానరుల మైత్రి విషయమును తెలిపి ఆమెకు విశ్వాసమును కలిగించుట. సీతాదేవి వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా శ్రీరామగాథను విని అతనిపై కనికరము చూపుచు మధుర వచనములను ఇట్లు పలికెను. నీకు శ్రీరామునితో పరిచయం ఎట్లు ఏర్పడినది? లక్ష్మణుణ్ణి ఏ విధంగా ఎరుగుదువు? నరవానరుల సమాగమము జరిగిన తీరేమి? ఓ వానరోత్తమ, రామలక్ష్మణుల చిహ్నములు ఎట్టివి? వాటిని పూర్తిగా వివరింపుము. వాటిని వినుట వలన నా శోకము తొలగును. రామలక్ష్మణుల అవయవముల పొందిక ఎట్టిది? వారి ఆకారములెట్టివి? ఊరువులు బాహువులు ఎట్టివి? నాకు వివరింపుము. సీతాదేవి ఇట్లడుగగా వాయుసుతుడైన హనుమంతుడు శ్రీరాముని రూపురేఖా లావణ్యములను యథాతథముగా వివరించుటకు ఉపక్రమించెను. కమలపత్రముల వంటి కన్నులు గల ఓ సీతాదేవి,
నీ భర్త అయిన రాముని యొక్క మరది అయిన లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యములను నీవు ఎరుగుదువు. అయినను నీవు నన్ను అడుగుట నా అదృష్టము, చాలా సంతోషము. ఓ విశాలాక్షి, శ్రీరాముని చిహ్నములను లక్ష్మణుని లక్షణములను నాకు తెలిసినంత వరకు వివరించదను, వినుము. ఓ జానకి, శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులు గలవాడు. తన నిరుపమాన కాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును కూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యము గుణ సంపదయు కలవాడు. అతడు తేజస్సున సూర్యుని వంటివాడు. సహనమునందు భూదేవితో తుల్యుడు. బుద్ధియందు బృహస్పతి, యశస్సుచే దేవేంద్రుడు. సర్వప్రాణులకును సంరక్షకుడు. విశేషముగా తనను ఆశ్రయించిన వారిని పరిరక్షించువాడు. లోకమునకు ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయమున జాగృతి కలవాడు. ధర్మరక్షకుడు. శత్రువులను రూపుమాపువాడు. ఓ సీతాదేవి, అతడు 4 వర్ణముల వారిని రక్షించువాడు. లోక మర్యాదలను తాను పాటించుచు ఇతరులచే పాటింపచేయువాడు. కాంతిమంతుడు. సర్వలోకములకును అత్యంత పూజ్యుడు. బ్రహ్మచర్య వ్రతమును పాటించువాడు. సత్పురుషులనర్చు ఉపకారములను మరువని వ్యవహార జ్ఞాన సంపన్నుడు. లోక కళ్యాణమునకై కర్మలను ఆచరించువాడు. ఇతరులచే ఆచరింపచేయువాడు. రాజ విద్యాకుశలుడు. బ్రాహ్మణులను ఆదరించువాడు. సర్వ విద్యా పారంగతుడు. సదాచార సంపన్నుడు. వినయశోభితుడు. శత్రు భయంకరుడు. రాముడు యజుర్వేదమునందు పారంగతుడు. ధనుర్వేదమునందును రుక్సామ వేదముల యందును శిక్షాది వేదాంగముల యందును నిష్ణాతుడు. వేద పండితులచే పూజింపబడుచుండువాడు. ఓ సీతాదేవి, రాముడు విశాలములైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము కలవాడు. శుభప్రదమైన ముఖము గలవాడు. కండరములతో మూసుకొనిపోయిన సంధి ఎముకలు గలవాడు. మనోహరములైన ఎర్రని కన్నులు గలవాడు. లోక విఖ్యాతుడు. అతడు దుందుబిధ్వని వలె గంభీరమైన కంఠస్వరము గలవాడు. నిగనిగలాడు శరీర ఛాయ గలవాడు. ప్రతాపశాలి. ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయవములు గలవాడు. మేఘశ్యామవర్ణ శోభితుడు. వక్షస్థలము, మణికట్టు, పిడికిలి ఈ 3 స్థానములను దృఢముగా కలవాడు. దీర్ఘములైన కనుబొమలు, బాహువులు, ముష్కములు కలవాడు. తల వెంట్రుకలు, ముష్కములు, మోకాళ్ళు ఈ 3ను సమప్రమాణమున గలవాడు. ఉన్నతమైన నాభి, పొట్ట, వక్షస్థలము గలవాడు. ఎర్రని నేత్రాంతములు, నఖములు, అరచేతులు, అరికాళ్ళు గలవాడు. నునుపైన పాదరేఖలు, కేశములు, లింగమణియు కలవాడు. ఆయన కంఠస్వరము, నడక, నాభి గంభీరములైనవి. శ్రీరాముని ఉదరముపై లేక కంఠమునందు త్రిరేఖలు కలవు. స్తనములు, స్తనాగ్రములు, పాదరేఖలు నిమ్నముగా ఉండును. ఆయన కంఠము, లింగము, వీపు, పిక్కలు హ్రస్వములుగా ఉండును. శిరస్సుపై 3 సుడులు గలవాడు. 4 వేదములను సూచించు రేఖలు గలవాడు. అనగా బొటన వ్రేలి మొదటను, నొసటిపైనను, అరచేతులలోను, అరికాళ్లలోను 4 రేఖలు గలవు. లలాట, పాద, పాణి, తలముల యందు 4 రేఖలు గలవాడు. ఆయుర్దాయమును, మహారాజ లక్షణములను సూచించును. అతడు 96 అంగుళముల ఎత్తైనవాడు. దేవత సమానుడు. ఆయన బాహువులు, మోకాళ్ళు, ఊరువులు, పిక్కలు అనునవి హెచ్చు తగ్గులు లేకుండా సమానముగా ఉండువాడు. 14 జతలు అనగా కనుబొమ్మలు, నాసికాపుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్టులు, మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై ఎత్తైన కండరములు సమప్రమాణములో గలవాడు. అతడు 4 దంష్ట్రలు కలవాడు. 4 మృగముల నడక వంటి నడక గలవాడు. అందమైన పెదవులు, చుబుకము, నాసిక గలవాడు. ఓ దేవి, ఆ రాముడు నిగనిగలాడు నేత్రములు, పలువరుస చర్మము, పాదములు, కేశములు గలవాడు. జానకి, ఆయన శరీరము, చేతివ్రేళ్ళు, కాలివ్రేళ్ళు, కరములు, నాసిక, నయనములు, కర్ణములు, ప్రవజనము అను 8 వంశములు తగిన ప్రమాణములో గలవాడు. శ్రీరాముడు పద్మముల వంటి ముఖము, నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోడ్లు, హస్తములు, పాదములు గలవాడు. అతడు శ్రేష్టమైన శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, నోరు, చేతులు, కాళ్ళు, వీపు అను 10 అవయవములు కలవాడు. ఆ శ్రీరాముని తేజస్సు, యశస్సు, సంపదలు సర్వలోక ప్రసిద్ధములు. పవిత్రములైన పితృవంశములు గలవాడు. మరియు స్వచ్ఛములైన దంతములు, నేత్రములు కలవాడు. చంకలు, ఉదరము, వక్షస్థలము, నాసిక, భుజములు, లలాటము అను ఉన్నతములైన 6 అంగములు గలవాడు. సూక్ష్మములైన వ్రేళ్ల కనుపులు, వెంట్రుకలు, రోమములు, గోర్లు చర్మము,
లింగము, మీసము, దృష్టి, బుద్ధి కలవాడు. పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము అను త్రికాలముల యందును ధర్మార్థ కామములను ఆచరించుచుండువాడు. ఆ శ్రీరాముడు సకల ఐశ్వర్య సంపన్నుడు. సత్యభాషణమునందును ధర్మాచరణమునందును నిరతుడు. ధర్మ మార్గమున ధనమును ఆర్జించి పాత్రులకు దానము చేయువాడు. దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు. అందరి తోడను ప్రియముగా మాట్లాడేడివాడు. శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడు 2 తల్లుల ముద్దులు కొడుకు. అతడు అనురాగము చేతను రూపగుణముల చేతను పూర్తిగా రాముని వంటి వాడే. అతడు సాటిలేని వీరుడు. వాసికెక్కిన శ్రీరాముడు మేఘశ్యాముడు, లక్ష్మణుడేమో బంగారు వన్నెవాడు. ఆ పురుష శ్రేష్ఠులిద్దరును నిన్ను చూడవలనని కుతూహలపడుచున్నారు. ఆ సోదరులిద్దరును నిన్నే వెతకుచు భూతలమునందు అంతటను గాలించుచు నేల 4 చెరగుల యందును తిరుగుచూ మా సమీపమునకు వచ్చిరి. వానర రాజైన సుగ్రీవుడు తన అన్నయ్య అయిన వాలిచే రాజ్య బహిష్కృతుడై అతనికి భయపడి దట్టమైన చెట్లు గల ఋష్యమూక పర్వతంపై నివసించుచుండెను. ప్రియదర్శనుడైన ఆ సుగ్రీవుని రామలక్ష్మణులు అచట చూచిరి. అగ్రజుడైన వాలిచే రాజ్యభ్రష్టుడైనను సత్యప్రతిజ్ఞుడై వానర ప్రభువైన సుగ్రీవుణ్ణి మేము సేవించుచున్నాము. అనంతరము నార చీరలను ధరించిన వారును ధనుర్బాణములను చేతబట్టిన వారును నరశ్రేష్ఠులను అగు రామలక్ష్మణులు రమ్యమైన ఆ ఋష్యమూక పర్వత ప్రాంతమునకు చేరిరి. ధనుర్ధారులైన ఆ నరవనరులను ఆ కపీంద్రుడు చూచెను. వారిని చూచి సుగ్రీవుడు భయకంపితుడై ఒక్క గంతులో పర్వత శిఖరమును చేరి అచటనే నిలబడెను. పిమ్మట వెంటనే వారి కడకు నన్నే పంపెను. సుగ్రీవ ఆజ్ఞను అనుసరించి నేను సర్వసమర్థులను చక్కని రూపురేఖలు గలవారును సద్గుణ సంపన్నులను ఆ నరవరులను సమీపించి అంజలి ఘటించి నిలిచితిని. వారు నా వలన సుగ్రీవుని యథార్థ వృత్తాంతమును తెలుసుకొని సంతోషపడిరి. పిమ్మట వారిని నేను నా భుజములపై ఎక్కించుకొని ఆ పర్వత ప్రదేశమునకు చేర్చితిని. వారి వాస్తవ విశేషములను మహాత్ముడైన సుగ్రీవునకు నివేదించి తిని. ఆ రామ సుగ్రీవులిరువురును అరమరికలు లేకుండా మాట్లాడుకొనుట వలన వారి మధ్య దృఢ స్నేహము ఏర్పడెను. పిదప ఆ నరవానర ప్రముఖులు దృఢమైన ప్రేమాదరములతో తమ తమ పూర్వ వృత్తాంతములను తెలుపుకొని పరస్పరము ఊరటను పొందిరి. అనంతరము మిక్కిలి తేజశాలి అయిన అన్నయ్యగు వాలిచే స్త్రీ నిమిత్తముగా వెళ్ళగొట్టబడిన సుగ్రీవుణ్ణి శ్రీరాముడు ఓదార్చెను. తదుపరి ఎట్టి దుష్కరములైన కార్యములనైనను అవలీలగా సాధించు రామునకు నీ ఎడబాటు వలన కలిగిన శోకమును గూర్చి లక్ష్మణుడు సుగ్రీవునకు పూర్తిగా వివరించెను. లక్ష్మణుడు తెలిపిన విషయములను ఎరింగినవాడై ఆ సుగ్రీవుడు గ్రహగ్రస్తుడైన సూర్యుని వలె మిక్కిలి కాంతిహీనుడయ్యను. రావణుడు నిన్ను అపహరించుకొని పోవునప్పుడు నీవు నీ శరీరముపై శోభిల్లుచున్న ఆభరణములను భూమిపై పడవేసితివి. వాటిని అన్నింటినీ వానర వీరులు తీసుకొని వచ్చి సంతోషముతో శ్రీరామునకు చూపిరి. కానీ రావణుడు నిన్ను కొనిపోయిన మార్గమును మాత్రము తెలుపలేకపోయిరి. లోగడ ఆ ఆభరణములు ధ్వని చేయుచు క్రింద పడినప్పుడు వాటిని నేనే సేకరించి సుగ్రీవునకు అప్పగించి తిని. ఆ నగలను సుగ్రీవుడు శ్రీరామునకు సమర్పించెను. వాటిని చూచిన వెంటనే శ్రీరాముడు స్పృహను కోల్పోయెను. సుందరములైన నీ ఆభరణములను దివ్య స్వరూపుడైన శ్రీరాముడు తన ఒడిలో నుంచుకొని పరిపరి విధములా పరితపింపసాగెను. రాముడు వాటిని పదే పదే చూచుచూ రోధించుచుండెను. ఈ విధముగా అవి ఆయన శోకాగ్నిని ప్రజ్వలింపజేయుచుండెను. ఆ మహాత్ముడు మిక్కిలి దుఃఖముతో చాలాసేపు నేలపై స్పృహలేక పడి ఉండెను. అప్పుడు నేను పెక్కు సాంత్వన వచనములతో అతి కష్టము మీద ఆయనను లేవదీసి కూర్చుండబెట్టి తిని. మహాబాహువైన శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ నగలను చూచి పదే పదే ప్రక్కన ఉన్నవారికి చూపించుచు సుగ్రీవుని చేతులలో పెట్టెను. ఓ పూజ్యులారా, నీవు కనబడకపోవుటచే ఆ శ్రీరాముడు నిత్యము ప్రజ్వలించుచున్న మహాగ్ని చేత అగ్నిపర్వతము వలె తప్పించుచున్నాడు. నీ ఎడబాటు కారణంగా నిద్రలేమి, శోకము, చింత మహాత్ముడైన ఆ రాముని అగ్నుల వలె తప్పింపజేయుచున్నవి. నీవు కనబడిన కారణమున శోకమునకు లోనైన రాఘవుడు మిక్కిలి భయంకరమైన భూకంపముచే ఒక మహాపర్వతము వలె ఎంతయో చలించిపోవుచున్నాడు. ఓ రాకుమారి, అందమైన వనములయందును నదీ తీరములయందును సెలయేళ్ల ప్రక్కన సంచరించుచున్నను శ్రీరాముడు నీ సాహచర్యము కరువైనందున ఆనందింపలేకపోవుచున్నాడు. ఓ జానకి, ఆ నరశ్రేష్ఠుడు రావణుని బంధుమిత్ర పరివార సహితముగా సంచరించి శీఘ్రముగా నిన్ను పొందును. రాముడు వాలిని చంపుటకు
సుగ్రీవుడు వానరులను పంపి నిన్ను వెదికించుటకును ఆ ఉభయులు అప్పుడు ప్రతిజ్ఞాపూర్వకముగా ఒక ఒప్పందం చేసుకొనిది. కపీశ్వరుడైన సుగ్రీవుడు వీరులైన ఆ రాకుమారులతో కూడి కిష్కింధను సమీపించెను. యుద్ధమున వాలి నిహతుడయ్యెను. శ్రీరాముడు తన పరాక్రమముతో వాలిని రణరంగమున హతమార్చిన పిమ్మట భల్లూక వానర సమూహములకు సుగ్రీవుణ్ణి రాజుగా చేసెను. ఓ సీతాదేవి, ఈ విధముగా రామ సుగ్రీవుల మైత్రి బలపడెను. నా పేరు హనుమంతుడు. నేను వారి దూతగా ఇచ్చటికి వచ్చి తిని. ఓ దేవి, సుగ్రీవుడు కిష్కింధా రాజ్యమునకు ప్రభువై మహావీరులైన వానర యోధులను రప్పించి నిన్ను అన్వేషించుటకై వారిని అన్ని దిక్కులకును పంపెను. మహా తేజశాలియగు వానర ప్రభువగు సుగ్రీవుని యొక్క ఆదేశం మేరకు మహాపర్వత సదృశులైన వానర వీరులు అందరూ భూమి నలుదిక్కులకును బయలుదేరిడి. ఆ వానరులు సుగ్రీవుడు ఆదేశించిన పనిని నెరవేర్చుటకై త్వరపడుచు నిన్ను అన్వేషించుచున్న వారై భూమి అందంతటను సంచరించుచున్నారు. మేము కూడా ఆ పని మీదనే ఇటు వచ్చితిమి. వాలి సుతుడైన అంగదుడు శ్రీమంతుడు, మహాబలశాలి. ఆ కపీశ్వరుడును వానర సేనలో 3 వంతుల బలము వెంటనిడుకుని బయలుదేరను. శ్రేష్టమైన వింధ్యాద్రి యందు సంచరించుచుండగా మేమందరము దారి తప్పి శోకాతురులమైతిమి. మేము ఆ స్థితిలో నుండగా పెక్కు దినములు గడిచిపోయినవి. కార్యం సఫలము కాకుండుట వలనను గడువు మీరుట వలనను సుగ్రీవుని వలని భయము చేతను మేము అందరము ప్రాణత్యాగమునకు సిద్ధపడితిమి. మేము దుర్గమారణ్యములను గిరులను సెలయేళ్ల తీరములను గాలించితిమి. కానీ దేవి, మీ జాడగానక నిస్పృహతో అసువులను వీడుటకు పూనుకొంటిమి. పిమ్మట ఆ గిరి శిఖరముపై మేము ప్రాయోపవేశమునకు ఉపక్రమించితిమి. నిరాహార దీక్షకు దిగిన వానర పుంగవులను అందరినీ చూచి అంగదుడు మిక్కిలి శోకమగ్నుడయ్యెను. అంతటా అతడిని అపహరణమును, వాలి మృతిని, జటాయు మరణమును, మా ప్రాయోపవేశ విషయమును తలచుకొనుచు ఎంతయూ విలపించెను. సుగ్రీవాజ్ఞను సకాలములో నెరవేర్పజాలక మేము నిరాశోపహతులమై మరణింపదలచితిమి. అప్పుడు మా కార్య సాఫల్యమున కాయన్నట్లు మహాపరాక్రమశాలి అయిన సంపాతి అని పేరుగల గృధ్రరాజు అచ్చటికి వచ్చెను. జటాయువు సోదరుడు ఆ సంపాతి తన సోదరుని మరణవార్తను విని క్రుద్ధుడై ఇట్లు పలికెను. ఓ వానర వీరులారా, నా తమ్ముడైన జటాయువుని ఎవరు ఎక్కడ చంపివేసిరి? మీ వలన వినుగోరుచున్నాను. తెలుపుడు. రావణునిచే జటాయువు చంపబడుటను గూర్చి అంగదుడు అతనికి పూసగుచ్చినట్లు వివరించెను. ఓ సీతాదేవి, జటాయువు మృతిని గూర్చి విని దుఃఖితుడైన ఆ సంపాతి నీవు రావణాలయమునందు ఉన్న విషయమును తెలిపెను. పిదప ఆ సంపాతి పలికిన సంతోషకరమైన మాటలను విని అంగద సహితులమై మేమందరము వెంటనే బయలుదేరితిమి. వానరులందరము సంతోషముతో పొంగిపోయి నిన్ను చూడవలనను కుతూహలముతో వింధ్య నుండి బయలుదేరి సముద్రము యొక్క ఉత్తర తీరమునకు చేరిని. నీ దర్శన కాంక్షతో సాగర తటమునకు చేరిన అంగదాది ప్రముఖులెల్లరూ భయముతో మరలా చింతాగ్రస్తులైరి. పిమ్మట అపార సముద్రమును చూచి భీతిల్లుచున్న కపిసైన్యము యొక్క తీవ్రమైన భయాందోళనములను పోగొట్టి నేను 100 యోజనముల విస్తీర్ణము గల జలధిని లంఘించి తిని ఆ రాత్రి ఎందే రాక్షసులతో నిండిన లంకలో ప్రవేశించి తిని. ఓ పూజ్యులారా, నేను రావణుని చూచి తిని. పూజ్యురాలా, నేను రావణుణ్ణి చూచి తిని. శోకాకులమైన నిన్నును దర్శించి తిని. ఈ వృత్తాంతమును పూర్తిగా యథాతథముగా నీకు విన్నవించి తిని. ఓ దేవి, నేను శ్రీరాముని దూతను, నన్ను విశ్వసింపుము. ఆ స్వామి ప్రోత్సాహముతో నిన్ను అన్వేషించుచు ఇచ్చటికి వచ్చి తిని. దయచూపి నాతో మాట్లాడుము. అమ్మా, నేను వాయుసుతుడను, సుగ్రీవుని మంత్రిని, నన్ను నమ్ముము. శస్త్రధారులందరిలో మేటి అయిన నీ నాథుడు కుశలమే. సర్వశుభ లక్షణములు కలిగిన వాడును, అగ్రజుని సేవలయందే నిమగ్నుడును అగు లక్ష్మణుడును కుశలియే. అతడు పరాక్రమశాలి అయిన నీ భర్త యొక్క హితమునందే నిరతుడై ఉండును. సుగ్రీవుని ఆదేశమును అనుసరించి నేనొక్కడను మాత్రము ఈ లంకకు రాగలిగి తిని. కామరూపుడనైన నేను నీ జాడను తెలుసుకొనగోరి ఒంటరిగా సంచరించుచు ఈ అశోకవనమును చేరితిని. అమ్మా, నీ జాడ తెలియక వానర వీరులు అందరూ శోకాకులురై మిక్కిలి పరితపించుచున్నారు. నిన్ను దర్శించిన వార్తను తెలిపి నేను వారి సంతాపమును తొలగింపగలను. నేను అదృష్టవంతుడను. ఓ దేవి, భాగ్యవశమున నా సాగర లంఘనము వ్యర్థం కాలేదు. ఎన్ని ఆటంకములు ఎదురైనను అందరికంటేనూ ముందుగా నిన్ను దర్శించిన కీర్తి నాకే దక్కినది.
ఇది నాకు ప్రాప్తించిన మహద్భాగ్యము. మహావీరుడైన రాఘవుడు రాక్షసాధిపుడైన రావణుణ్ణి అతని బంధుమిత్ర పరివారములను హతమార్చి అతి శీఘ్రముగా నిన్ను పొందగలడు. ఓ వైదేహి, మాల్యవంతము అను పేరు గల ఒక మహాపర్వతం గలదు. అచట నివసించుచున్న కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళెను. శంభసాధనుడు అను ఒక రాక్షసుడు సముద్ర తీరమున గల అచటి పుణ్యక్షేత్రమునందు ఉపద్రవములను కలిగించుచుండెను. దేవతలు ఋషులు ప్రార్థింపగా నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుని హతమార్చెను. ఆ కపీశ్వరుని భార్యయకు అంజనాదేవి యందు వాయుదేవుని అనుగ్రహమున పుత్రుడనై జన్మించి తిని. నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అను ఖ్యాతి ఏర్పడినది. పవిత్రురాలవైన ఓ వైదేహి, నీవు విశ్వసించుటకై నీ భర్త అయిన శ్రీరాముని గుణములను తెలిపితిని. ఓ దేవి, త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచ్చటి నుండి తీసుకొని పోగలడు. శోకముచే కృషించిన సీతాదేవి హనుమంతుడు పేర్కొనిన కారణములచే అతన్ని విశ్వసించెను. తగిన నిదర్శనములచే అతనిని రాముని దూతగా ఎరింగెను. అప్పుడు జానకీదేవి అంతులేని సంతోషమును పొందెను. ఆ మహా సంతోషములో అందమైన ఆమె కనుల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. ఎర్రని రేఖలతో విశాలమైన తెల్లని నేత్రములు గల ఆ సీతాదేవి యొక్క మనోహరమైన వదనము రాహువు నుండి విముక్తుడైన చంద్రుని వలె భాసిల్లెను. కపీశ్వరుడైన హనుమంతుడు నిజముగా రామదూతయే అని ఆమె భావించెను. పిమ్మట హనుమంతుడు దర్శనీయురాలైన ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమును ఇచ్చెను. ఓ మైథిలి, నీకు విషయములను అన్నింటినీ తెలిపితిని, ఊరడిల్లుము. ఇప్పుడు నేనేమి చేసినచో నీకు సంతోషము కలుగునో తెలుపుము, తిరిగి వెళ్ళెదను. ఓ మైథిలి, మహర్షుల ప్రేరేపణల వలన కపివరుడైన కేసరి రాక్షసుడైన శంభసాధనుని యుద్ధమును చంపివేశెను. పిమ్మట నేను వాయుదేవుని వరము వలన కేసరి భార్య అయిన అంజనాదేవి యందు జన్మించి తిని. బల సంపదలో నేను ఆ వాయుదేవుని అంతటి వాడను, వానరుడను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 35వ సర్గము సంపూర్ణం.